తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వీడటంలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లపైకి చేరిన వరద నీరు, పలు గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 2 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం సహా రాయలసీమలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ప్రభుత్వం చెప్పింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి అటు మనం చూసుకుంటే రాయలసీమ వరకు కూడా అన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల హెవీ రైన్స్ పడుతున్నాయి. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే విశాఖపట్నానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఉదయాన్ని మనం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇటు అనకాపల్లి, అటు ఏలూరు జిల్లాతో పాటుగా అటు కడప, రాయలసీమలో కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగాన్ని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనికి తోడు అలాగే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కూడా ఒకటి ఒరిస్సాని, అలాగే ఉత్తర కోస్తాని, అలాగే మరోవైపు బంగాళాఖాతాన్ని ఆనుకొని కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. సో హెవీ టు వెరీ హెవీ రైన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో యంత్రాంగాలు అనేవి అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ రెయిన్తో పాటుగా కేవలం గంట 2 గంటల్లోనే దాదాపు 6 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్ల వరకు కూడా రెయిన్స్ ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కువగా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే కొండవాళ్ళ ప్రాంతాలు వీళ్ళంతగా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే శ్రీకాకుళం నుంచి అటు రాయలసీమ వరకు మొత్తం కోస్తా అంతటా అటు రాయలసీమ జిల్లాలో పడుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరొక 24 గంటల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. ఉత్తర కోస్తా జిల్లాలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనం చూసుకుంటే 24% డెఫిసిట్ ఉన్నటువంటి రెయిన్ఫాల్ యాక్టివిటీ ఇప్పుడు దాదాపు కేవలం 8% డెఫిసిట్కి వచ్చింది. సో ఈ 2 రోజులు వర్షాలు కురిస్తే ఖచ్చితంగా అది ఇంకా తగ్గేటువంటి అవకాశం అయితే రైతాంగానికి ఇది కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇది నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిండుకుండల్లాగా ఇటు గోదావరి కావచ్చు, కృష్ణ, ఇవన్నీ నిండుకుండలాగా ఉన్నటువంటి పరిస్థితి. సో దిగువ ప్రాంతాలు ఖచ్చితంగా నీరు ఇన్ఫ్లో పెరుగుతుంది కాబట్టి దిగువకి నీరు వదిలేటువంటి అవకాశం ఉంది. ఇటు మనం చూసుకున్నట్లయితే గోదావరి కావచ్చు, అటు కృష్ణా కావచ్చు, ఈ రెండింటికి కూడా సేమ్ సమస్య ఉంటుంది. కాబట్టి దిగువ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండడంతో పాటు సో ఎప్పటికప్పుడు ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు కానీ వాతావరణ నిపుణులు కానీ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడజల్లి సంతోష్తో నాయుడు, విశాఖ వాతావరణ కేంద్రం నుండి.